హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజ్కే కాదు డ్రెస్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కోసం ఎల్బో హ్యాండ్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నానండి. ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించలేదు, వీడియోలో చూపించే విధంగా ఇలా షేప్ అయితే డ్రా చేసుకున్నాను. ఈ షేప్ వచ్చేసి కొంచెం ఆకు మోడల్లో ఉంటుందండి. ఈ షేప్ కోసం విడ్త్ వచ్చేసి 3/4 ఇంచ్ తీసుకున్నాను. కింద వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అండి. మీకు చూపించింది అర్థమవుతుంది కదా, ఇది ఆకు మోడల్ షేప్లో అయితే వస్తుంది. ఇప్పుడు ఈ హోల్ వచ్చే విధంగా సేమ్ ఆకు షేప్ ఎలాగైతే ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఈ హ్యాండ్ షేప్ అనేది కట్ చేసిన తర్వాత ఎలా ఉందనేది రివర్స్ తీసి చూపిస్తానండి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఈ షేప్ అయితే ఇలా వచ్చింది. స్టిచ్చింగ్ అయిన తర్వాత కొంచెం వెడల్పు అయితే వస్తుందండి, అందుకని చెప్పేసి 3/4 ఇంచ్ మాత్రమే పెట్టుకున్నాను. మరీ ఎక్కువ వెడల్పు అయినట్లయితే ఒకవేళ హ్యాండ్ డిజైన్ అనేది కనిపించదు కదా, అందుకని చెప్పేసి కొంచెం షేప్ అనేది నీట్గా రావడం కోసం ఒకసారి చూసుకొని మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేసుకున్నానండి. షేప్ అనేది మనం మొదట కట్ చేసినప్పుడే నీట్గా రావాలని ఏం లేదు, మనం తర్వాత అయినా సరే దాన్ని నిదానంగా కరెక్ట్ షేప్ అనేది తెచ్చుకోవచ్చండి. మనకు అర్థమవుతుందండి రివర్స్ అట్లా విడదీసి చూసినప్పుడు. ఇప్పుడు ఇలా తీసిన తర్వాత షేప్ అనేది కరెక్ట్గా మనం అనుకునే విధంగా వచ్చిందా రాలేదని ఒకసారి చెక్ చేసుకొని ఆ హ్యాండ్స్ అనేవి ఇలా చూసుకున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ని అయితే రివర్స్లో వేసేసుకున్నాను. అంటే లోపల వైపుకి ఇలా లైనింగ్ అనేది వచ్చే విధంగా వేసుకొని వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. మనం ఎలాగైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి కార్నర్స్ అన్నీ నీట్గా వచ్చే విధంగా ఒకే లెంత్లో ఉండే విధంగా పెట్టుకొని ఇలా లైనింగ్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. నార్మల్ క్లాత్ అంటే మెయిన్ క్లాత్కి వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకుంటున్నానండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని అక్కడక్కడ కట్స్ అనేవి పెట్టుకోవాలండి. ఈ కట్స్ అనేవి మనం పైపింగ్ వేసుకునే క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ స్టిచ్ వేసుకున్న తర్వాత కట్స్ అనేవి పెట్టుకోవాలి. నార్మల్గా రివర్స్ తిప్పుకోవడానికి అయితే ముందుగానే కట్స్ పెట్టుకున్నా ఏం కాదు. ఇట్లా షేప్ తిప్పేటప్పుడు రావట్లేదని చెప్పేసి పై వైపున కూడా ఒక కట్ అయితే పెట్టుకున్నానండి. ఇలా కట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా రివర్స్ తిప్పినప్పుడు నీట్గా ఉంటుంది. ఎక్కడా కూడా ముడతలు అనేవి రాకుండా పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత అక్కడక్కడ కట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలా కట్స్ పై వైపున కూడా పెట్టుకుంటున్నానండి. కట్స్ ఇలా రివర్స్ తిప్పుకున్నప్పుడు చాలా ఎక్కువ కర్వ్స్ అనేవి ఉన్నాయి కదా, రివర్స్ తిరిగేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి పై వైపు నుంచి కూడా కట్స్ అనేవి పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. పైపింగ్ స్టిచ్ అండి ఇది. నార్మల్ పైపింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఎలా స్టిచ్ వేసుకోవాలనేది. ఇలా కర్వ్ షేప్లో ఉన్న దగ్గర కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. పైవైపు నుంచి క్లాత్కి 2 స్టిచ్ వేసే ముందు ఈ హోల్ అనేది మనం వేరే విధంగా డిజైన్ చేసుకోవాలంటే ఆపోజిట్ క్లాత్తో డిజైన్ చేసుకోవడం కోసం పేపర్ ఫ్యూజింగ్ని అయితే ఇలా కరెక్ట్గా సరిపోయేంత కట్ చేసి పక్కకైతే పెట్టుకున్నానండి. అంటే హోల్కి సరిపోయే విధంగా. ఇప్పుడు ఆపోజిట్ క్లాత్ వచ్చేసి దాన్ని కూడా మనం ఇలా సరిపోయేంత వరకు అంటే ఆ హోల్కి సరిపోయేంత క్లాత్ అనేది రఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి. షేప్లో కానీ మనకి ఇష్టం వచ్చిన షేప్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ పేపర్ ఫ్యూజింగ్కి ఆపోజిట్ కలర్ క్లాత్ని అటాచ్ చేసి పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఆపోజిట్ కలర్ క్లాత్ని ఇలా వీడియోలో చూపించే విధంగా 4 సైడ్స్ కూడా ఇలా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి 2 వైపులా కూడా. ఇప్పుడు ఈ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకొని మిడిల్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి, స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డింగ్ వేసుకొని లైన్స్ అనేవి ఆకు షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఇవనేది ఈక్వల్ లెంత్లో ఉండే విధంగా వీడియోలో చూపించే విధంగా కొంచెం క్రాస్గా పై వైపుకి లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ లైన్స్ వచ్చేసి ఇటువైపు కూడా సేమ్ విడ్త్ పడే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే అచ్చు అనేది పడుతుంది కదా, అచ్చు పడే విధంగా కొంచెం గట్టిగానే డ్రా చేసుకున్న తర్వాత ఇలా తిప్పి చూసానండి. కరెక్ట్గా లైన్స్ అనేవి ఆపోజిట్ లైన్లో బాగా వచ్చాయి. ఇప్పుడు వీటిపైన నేను డ్రా చేసుకుంటున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత క్లాత్కి ఇలా పెట్టుకొని చూడాలండి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చెప్పేసి. చూసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్స్ మీదుగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఈ స్టిచ్చింగ్ కూడా డబల్ స్టిచ్చింగ్ కానీ త్రిబుల్ స్టిచ్చింగ్ కానీ వేసుకోవాలండి ఒక్కొక్క లైన్ మీద. అంటే లైన్ అనేది కరెక్ట్గా నీట్గా కనపడాలి కదా మనం స్టిచ్ వేసుకున్నది.
అందుకని చెప్పేసి సేమ్ కలర్ ఉన్న థ్రెడ్ తోటే నేను స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా ఆకు షేపు మనం డ్రా చేసాం కదా లైన్స్, ఆ లైన్స్ మీదుగా స్టిచ్చింగ్ అయితే వేసానండి. అదేవిధంగా మిడిల్‌లో కూడా మనం ఒక స్టిచ్చింగ్ అయితే వేసాం కదా! అలా ఈ మిడిల్‌కి వి షేప్ వచ్చే దగ్గరికి అటాచ్ అయ్యే విధంగా అన్ని లైన్స్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్‌ని ఆర్క్ షేప్ ఉన్న హోల్ దగ్గర అయితే ప్లేస్ చేస్తానండి. ఇలా డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. నేను అన్ని స్టిచ్చింగ్ అయితే చూయించట్లేదండి. ఓన్లీ 2 లైన్స్ స్టిచ్ చేసేంత వరకు మీకు చూపించాను. ఇప్పుడు ఇదే విధంగా ఆ లైన్స్ అనేవి కింద వైపు చూసే విధంగా వి షేప్ ఆకుకి సెట్ అయ్యే విధంగా చూసుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో మనం ముందు డ్రా చేసుకున్న లైను దాన్ని స్టిచ్ వేసుకున్నాం కదా! అది కరెక్ట్‌గా వచ్చే విధంగా ప్లేస్ చేసుకొని కావాలి అనుకుంటే డ్రా చేసుకోవాలండి. ఆ షేప్ అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ పైన డ్రా చేసుకొనైనా స్టిచ్ వేసుకోవచ్చు. లేదా నార్మల్‌గా అయినా స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు మనకు అర్థమవుతుంది అనుకుంటే. ఈ షేప్ అనేది నేను అర్థం అవ్వడం కోసం ఇలా డ్రా చేశానండి. అంటే మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు జారకుండా అటు ఇటు అవ్వకుండా ఒక ఇట్లా లైన్ అయితే డ్రా చేసుకొని ఆ క్లాత్‌ని ఇటు తిప్పుకున్నప్పుడు కూడా సేమ్ పడే విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. మీకు అర్థమైతే అలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్‌గా స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చండి. ఈ మిడిల్ లైన్‌కి కరెక్ట్‌గా మిడిల్‌కి వచ్చే విధంగా ఈ షేప్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా మెజర్‌మెంట్స్ అనేవి చూసుకున్న తర్వాత కింద వైపు నుంచి మనం క్లాత్ ఉంది కదా! ఎక్స్ట్రా క్లాత్ ఆపోజిట్ కలర్ క్లాత్. ఆ క్లాత్‌కి కింద వైపు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత షేప్ అనేది నీట్‌గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ వేసుకోవడం ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందుగా పై వైపున వి షేప్ ఉంది కదా! అక్కడి నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఒక సైడ్ నుంచి వేసుకోకూడదు. డిజైన్ అనేది నీట్‌గా ఉండదు. ఇప్పుడు ముందుగా ఒక హాఫ్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇంకో హాఫ్ నుంచి కూడా స్టిచ్చింగ్ ఇలాగే వేసుకోవాలి. పై వైపు నుంచి డబల్ స్టిచ్ అనేది కొంచెం పక్క నుంచి వేసుకోవాలండి. అది కూడా చూపిస్తాను. ముందు స్టిచ్చింగ్ అయితే పైపింగ్ పక్క నుంచే రావాలి. ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నానండి. కొంచెం గట్టి స్టిచ్ అనేది లాస్ట్‌కి వేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ తిప్పుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకొని దానికి పైపింగ్‌కి మనం పై వైపున డబుల్ స్టిచ్ వేసుకుంటాం కదా! కొంచెం లెంత్ తోటి అట్లా విడిగా ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకున్న క్లాత్‌ని కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవడం వల్ల ఇన్ ఫ్యూచర్‌లో కూడా దారాలు అనేవి పైకి పోగుల్లా రాకుండా ఉంటాయి. ఇలా స్టిచ్చింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా స్టిచ్ వేసుకోవాలండి. చూసారు కదా! హ్యాండ్ నీట్‌గా ఉంది. రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఇది బ్యాక్ నెక్ డిజైను. ఈ డిజైన్ కావాలి అనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. కావాలంటే చూడండి. వీటికి వచ్చేసి బీడ్స్ అండి. ఈ బీడ్స్ వచ్చేసి చిన్న బీడ్స్ వచ్చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇవి హ్యాండ్‌కి అలాగే బ్యాక్ నెక్ కూడా స్టిచ్ వేసుకున్నానండి. హ్యాండ్‌కి వచ్చేసి వి షేప్ వచ్చింది కదా! అక్కడ అంటే మనం అటు ఇటు లైన్స్ అనేవి స్టిచ్ వేసుకున్నాం కదా! వాటికి మిడిల్‌లో వచ్చేసి ఈ చిన్న పూసలనేవి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఎక్కడైతే వి షేప్ లాగా మనకి నీట్‌గా అనిపించిందో అక్కడ వచ్చేసి లైన్‌గా ఈ పూసలనేవి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది చెప్పేసి నేను చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా కావాలనుకున్నా కూడా మంచి డిజైన్స్ నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. అలాగే వీడియోస్ కూడా చేస్తాను. నా ఛానల్ ఒకసారి విజిట్ చేసి నేను పెట్టిన వీడియోస్ చూడండి. మీకు నచ్చితే నా ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ డిజైన్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.